తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శాశ్వత శత్రువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 72 సార్లు ఢిల్లీకి వెళ్లి దేహీ దేహీ అంటూ యోచిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ గులాములకు కప్పం కట్టే పాలకుల వల్ల రాష్ట్రం తల్లడిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ సారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహీ 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 అని ఈరోజు అక్కడ యాచిస్తా ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్ లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్లీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్లీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నిఖార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితం అయినాడు జై తెలంగాణ అనే జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా, బుద్ధిజీవులు ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు తెలంగాణ సమాజానికి? చాలా మంది అనేది ఆయన జయశంకర్ గారిని, ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ ఎంబడి నడుస్తా అని చెప్పి ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండ్రు, చాలామంది వద్దన్నారు జయశంకర్ సార్, మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు, పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు, ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలి. ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా, వాళ్ళకు నేను చెప్పి వస్తా. ఏమని? దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి. ఎవరు చేసినా అల్టిమేట్గా మీరందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు. ఎటుకెళ్ళిపోయినా మన లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి. అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్. చూడండి, ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి